అరే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాలా ఈజీరా అన్న, ఈజీ క్వశ్చనే వచ్చింది. కొన్నిసార్లు మోడరేట్ క్వశ్చన్ వచ్చింది. 2 క్వశ్చన్స్ వచ్చాయి 27 జనవరిలో, ఒకటి ఈజీ ఒకటి మోడరేట్. కంప్లీట్ ఆల్ ద చాప్టర్స్ విల్ గివ్ యూ నథింగ్. నేను ఇక్కడ కూడా రాస్తున్నాను, ట్రయింగ్ టు కంప్లీట్ ఫిజిక్స్ గురించే మాట్లాడుతున్నా నేను. ఎవరైతే ఆల్రెడీ అన్ని చాప్టర్స్ వినేసి నేర్చుకుంటున్నారో వాళ్ళకేం సంబంధం లేదు. కానీ ఇప్పుడు ట్రయింగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్ అన్ని వినేసి నేను తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానంటే మాత్రం వాళ్ళకి చేతిలో చిప్ప మిగులుతుంది. ట్రయింగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రతిదీ ఇప్పుడు కంప్లీట్ చేయాలంటే కష్టం. ఎవరైతే ఫోకస్ ఆన్ కంప్లీటెడ్ టాపిక్స్, ఏ స్టూడెంట్ అయితే ఫోకస్ ఆన్ కంప్లీటెడ్ టాపిక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిన టాపిక్స్ మీద ఫోకస్ చేసుకుంటూ అండ్ పర్ఫెక్ట్, అందులోనే పర్ఫెక్ట్ అవ్వాలి. పర్ఫెక్షన్ ఇన్ దిస్ టాపిక్స్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్. నేను రాస్తున్నాగా ఇక్కడ చూడు ఒకసారి, ఇది నీ గుర్తుపెట్టుకోనన్నా మంచి రిజల్ట్ ఇస్తుంది. అలా కాకుండా ట్రైంగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ చిప్ప. ఇగో నేను ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు, కావాలంటే మీరు అందరికి షేర్ చేయండి. ఇది ఐ విల్ స్టార్ట్ కంప్లీషన్, ఐ విల్ స్టార్ట్ రివిజన్. నేను నా ఎక్స్పీరియన్స్ తో, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో, ఆల్రెడీ చేతిలో చిప్ప ఉన్న పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నా. ఐ విల్ స్టార్ట్ రివిజన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంటైర్ సిలబస్. నేను చెప్తున్నా ఇక్కడ, ఇది రాసుకున్నాను, ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నా. ఐ విల్ స్టార్ట్ రివిజన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంటైర్ సిలబస్. ఐ విల్ స్టార్ట్ రివిజన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంటైర్ సిలబస్. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. సో దట్ ఈస్ వై ట్రైంగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్ ఈజ్ 0. నో, డోంట్ డూ దాట్. ఇప్పుడు మీరు చేయాల్సింది అది కాదు. ఒకవేళ నీకు 1 year టైం ఉందనుకో, ఇప్పుడు 1 year టైం ఉందనుకో, నేను చెప్తా ప్రతిదీ కంప్లీట్ చేయమని చెప్తా. 1 year టైం ఉంటే నీకు ప్రతిదీ కంప్లీట్ చేయమని చెప్తా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? ఫోకస్ ఆన్ కంప్లీటెడ్ టాపిక్స్. ఇగో ఈ ఫోకస్ ఏం చేయాలి సార్ అంటే, ముందుగా టర్మినాలజీ మీద ఫోకస్ చేయాలి. అంటే అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, టర్మినాలజీ మీద ఫోకస్ చేయాలి. టర్మినాలజీ అంటే ఏంటి సార్ అంటే, అండర్స్టాండింగ్ క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే మీకు ఆ కాన్సెప్ట్ వచ్చినా కూడా క్వశ్చన్ ఎందుకు చేయలేకపోతున్నారు? కాన్సెప్ట్ బాగా వచ్చినా కూడా క్వశ్చన్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, బికాస్ ఆఫ్ టర్మినాలజీ. ఫిజిక్స్ లో ఉన్న టర్మినాలజీ ఇంపార్టెంట్ రా. క్వశ్చనర్ ఏం అడుగుతున్నాడు, మనకి ఏం ఆన్సర్ చేయాలి, చాలా సింపుల్ గా నేను చెప్తున్నా. ఇగో రిమెంబర్ దిస్ వన్ చిల్డ్రన్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ. దీంతో మీరు అగ్రీ అవుతారా లేదా నాకు ఆన్సర్ ఇవ్వండి. ఇందులో మీరు ఒకవేళ ఉంటే మాత్రం వెంటనే రద్దయిపోండి. నేను మొత్తం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తా, వెంటనే రద్దయిపోండి. బాబు క్వశ్చన్ అప్రోచ్ రావట్లేదు, అదే క్వశ్చన్ అప్రోచ్ రావాలి అంటే యూ హ్యావ్ టు సాల్వ్ మల్టిపుల్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు సాల్వ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తావో, యాజ్ మెనీ క్వశ్చన్స్ as పాసిబుల్. సార్ ఏపీవైక్యూస్ చేయాలి సార్, నేను చెప్పనా ద బెస్ట్ చెప్పనా నీకు? ద బెస్ట్ ఏంటో తెలిసిన 2025, 2024, 2020, 2019, 2018. దీస్ ఆర్ ఫిజిక్స్ లో మాత్రం దీస్ ఆర్ ద బెస్ట్ రా. ఎందుకు సార్ అంటే 25, 24 లో ఈజీగా ఉన్నాయి, 20లో మోడరేట్ ఉన్నాయి, 19, 18లో టఫ్ ఉన్నాయి. దీస్ ఆర్ ద బెస్ట్ ఇయర్స్. దీస్ ఆర్ ద బెస్ట్. ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో దీస్ ఆర్ ద బెస్ట్. యూ విల్ కవర్ ఆల్ ద మోడల్స్. నేను చెప్తున్నా కదా, మీరు ఇప్పుడే ఎగ్జామ్ కంటే ముందు ఒకవేళ నేను చెప్పాను అనుకో, అరే నాతో ఉండండి రా, మొత్తం సిలబస్ నేను కంప్లీట్ చేస్తా, మీకు డెఫినెట్ గా 100% తెప్పిస్తా, ఇలా ఎవరు చెప్పినా కూడా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఏ టీచర్ అయినా సరే, డోంట్ వరీ, నాతో ఉండండి, నేను 100% మీకు 100% తెప్పిస్తా, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ చేతిలో పని మీకు ఇవ్వబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. అలా ఎప్పుడు చేయకండి. అండ్ ఎస్పెషల్లీ కెమిస్ట్రీలో మాత్రం కాన్స్టెంట్ రివిజన్. ఇప్పుడు మీకు కావాల్సింది ఏం తెలుసా? కాన్స్టెంట్ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న. ఏమైందో ఏం లేదో, కాన్స్టెంట్ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్ నో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కాన్స్టెంట్ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్తా చూడు, ఇప్పుడు నేను ఏమన్నా అంటే, అరే
కాన్స్టెంట్ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన టాపిక్స్ లో మీకు 99.9% రావాలంటే 100 మార్క్స్ ఏం రావాల్సిన అవసరం లేదు. 100 మార్క్స్ ఏం రావాల్సిన అవసరం లేదు. 80 మార్క్స్ వచ్చినాయంటే వండర్ఫుల్ అనమాట. 80 మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అంటే 80 మార్క్స్ అంటే నేను ఒకటి చెప్పనా, టు బి ఆనెస్ట్ 60 to 80 మార్క్స్ ఇన్ ఫిజిక్స్, 60 to 80 మార్క్స్ ఇన్ ఫిజిక్స్ నువ్వు తెచ్చుకుంటే యు ఆర్ అ వండర్ఫుల్ స్టూడెంట్. నేను చెప్తున్నా కదా, యు ఆర్ అ వండర్ఫుల్ స్టూడెంట్. యు ఆర్ అ వండర్ఫుల్ స్టూడెంట్. ప్రతిసారి కూడా నువ్వు ఒకవేళ ఫిజిక్స్ లో 60 నుంచి 80 మార్క్స్ తెచ్చుకుంటున్నావు అంటే యు ఆర్ ఎ వండర్ఫుల్ స్టూడెంట్. దీన్నే కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయరు. 60 to 80 మార్క్స్ ఇన్ ఫిజిక్స్, ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ నీకు 60 to 80 మార్క్స్ వస్తున్నాయి. 65, 70, 75, 80, వండర్ఫుల్ స్టూడెంట్. ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ మోర్ దాన్ 80 మార్క్స్ ఇన్ ఫిజిక్స్, మోర్ దాన్ 80 మార్క్స్ వస్తున్నాయి అనుకో, నీకు జేఈ మెయిన్స్ వచ్చేసినట్టే. జేఈ మెయిన్స్ కన్ఫర్మ్. నేను చెప్తున్నా, ఫిక్స్ చేసుకో. 80 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయా నీకు, జేఈ మెయిన్స్ కన్ఫర్మ్. 60 to 80, 18 ఇది 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 పక్కా. ఇది ఫిజిక్స్ లో 80 మార్క్స్ వచ్చినాయంటే జేఈ మెయిన్స్ పక్కా. ఇప్పటి వరకు నేను చూసిన వాటి అన్నిట్లో కూడా 2015 నుంచి 15, 14 అక్కడ నుంచి చూస్తున్నా, మోర్ దాన్ 80 మార్క్స్ ఎవరికి వచ్చినా అందరికి జేఈ మెయిన్స్ వచ్చింది. ఇది వండర్ఫుల్ స్టూడెంట్. సి ఈ కేటగిరీలో మీరు ఉంటే కనుక మీకు జేఈ మెయిన్స్ పక్కా వస్తుంది, చూసుకోండి. కాదు అంతే. దాని తర్వాత మీరు ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఫిజిక్స్ మీకు వీక్ అనుకోండి, ఫిజిక్స్ మీ ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ఫిజిక్స్, ఇఫ్ యు ఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ ఫిజిక్స్, నేను అన్ని రాస్తున్నా చూడు. ఇఫ్ యు ఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ ఫిజిక్స్, then only focus on important topics, limited topics, limited chapters. ఏంటి సార్ లిమిటెడ్ చాప్టర్స్? అది నీ ఇష్టం. అది కొంతమందికి కొన్ని వస్తాయి, కొంతమందికి కొన్ని రావు. నేను వేవ్ ఆప్టిక్స్ ఈజీ అని చెప్తా. ఇప్పుడు ఇంకో ఎనాలిసిస్ నేను ఒకసారి చెప్తున్నా. ఇది జేఈ మెయిన్స్ ఎనాలిసిస్ ఒకసారి నేను చెప్తా, ఒకసారి చూడండి అన్న. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మంచి ఇన్ఫర్మేషన్. ఇది చూడండి ఒకసారి. ఫిజిక్స్ లో ఎలా వచ్చాయి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఇది 27th January ఫస్ట్ షిఫ్ట్, 27th January మార్నింగ్ షిఫ్ట్. ఇది ఒకటే తీసుకొచ్చా. అలా అనుకుంటే చాలా ఉంటాయి, నేను మీకు ఐడియా కోసం ఒకటి తీసుకొచ్చా. ఓకే, ఒకసారి ఇది వినాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో 11th క్లాస్ ఇది 2 క్వశ్చన్స్ వచ్చాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. దాని తర్వాత ఓవరాల్ గా కంపారిజన్ కూడా నేను తీసుకొస్తా. మీరు ఒకసారి చూసుకోండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు సార్. టాప్ 5 చాప్టర్స్, ఇగో నేను టాప్ 5 చాప్టర్స్ అనేవి మీకు ఏవైతే ఈజీగా అనిపిస్తాయో అవి చూస్ చేసుకోండి. నా దృష్టిలో ఈ టాప్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ ఇక్కడ రాశాను. దీస్ ఆర్ ద టాప్ చాప్టర్స్, దీస్ ఆర్ టాప్. ఇందులో కూడా మీకు ఎస్హెచ్ఎం కానీ, సెమీ కండక్టర్స్ కానీ. టాప్ అంటే ఏం చెప్పు, టాప్ అంటే ఏంది, టాప్ అంటే ఏం చెప్పు. ఒకవేళ అది ఈజీగా ఉందనుకో అందరూ చేస్తారు, ఈజీగా ఉంటే అందరూ చేస్తారు. కాబట్టి నువ్వు కూడా చెయ్యి, దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇవి కూడా చేయడానికి ట్రై చేయి, ఇవి కూడా చేయడానికి ట్రై చేయి. 70 మార్క్స్కి సరిపోయి ఇంకా కొన్ని కొత్తవి ఉన్నవి చేయాలి. ఇవన్నీ చేయాలి. ఇగో నేను ఒకటి చెప్పనా, ఇది కలిపి 4, 5, 6, 7, ఇగో ఇది ఎంత 80 మార్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఈ 80 మార్క్స్ చేస్తే నీకు అందులో 80 మార్క్స్ వస్తాయని గ్యారంటీ లేదు. మళ్ళీ ఇది మోర్ దాన్ 80 రా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 4, 40, 48, 88, 90 వరకు వెళ్ళిపోయినాయి కదా మార్క్స్. 88 నుంచి 92 వరకు వెళ్ళిపోయినాయి మార్క్స్. ఓకే, ఈజీ కాన్సెప్ట్స్ ఉండేవంటే నువ్వు చేస్తే ప్రతి ఒక్కరు చేస్తారు కదా అది. కాబట్టి నువ్వు వాటిని ముందు ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకొని ఏవైతే మోడరేట్ గా ఉంటాయో అవి చూసుకోవాలి. మనకి చాప్టర్స్ ఈజీగా అవ్వచ్చు కానీ అందులోంచి క్వశ్చన్స్ ఈజీగా రావాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు నేను ఏమన్నా అంటే, అరే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాలా ఈజీరా అన్నా, ఈజీ క్వశ్చనే వచ్చింది. కొన్నిసార్లు మోడరేట్ క్వశ్చన్ వచ్చింది. 2 క్వశ్చన్స్ వచ్చాయి 27 జనవరిలో, ఒకటి ఈజీ, ఒకటి మోడరేట్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది. మోషన్ ఇన్ ప్లేన్ లో 2 వచ్చాయి, ఒకటి మోడరేట్, ఒకటి ఈజీ వచ్చింది. ఇప్పుడు నేనేమన్నా తెలుసా, అరే మెకానిక్స్ అని ఇందాక అడిగారు కదా, మెకానిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రా, అందులో లాస్ ఆఫ్ మోషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పా. వాడు 2 రోజులు కూర్చొని అది చదివాడు, అందులోంచి వాడు క్వశ్చనే రాలేదు.
చూడండి ఒకసారి మీరు ఆలోచించండి, మీకు మీరు స్వతహాగా ఒకసారి ఆలోచించి ఏది చదవాలి మనకి ఏంటనేది ఒక ఐడియా ఇప్పుడైనా దయచేసి మీకు దండం పెడుతున్నా మీరు తెచ్చుకోండి. పిల్లలందరికీ సభాముఖంగా చెప్పుకునేది ఏంటంటే, మాకు ఆ సార్ ఏమో ఈ చాప్టర్ చదివితే హై వెయిటేజ్ అని చెప్పిండు, ఈ సార్ ఏమో ఇంకోటి చెప్పిండు, ఒకసారి ఒకటి చెప్పిండు, ఒకటి తీసిండు, పీకిన వాళ్ళెత్తి ఒకటి చెప్పిండు, ఆయన ఒకటి చెప్పిండు, నాకు వాడు చెప్పిండు, నాకు అది చెప్పిందే నచ్చింది, ఆ సార్ చెప్పిందే నచ్చింది అని చెప్పినావు అనుకో, నీకు అందరి చిప్ప కలిపి ఒక పెద్ద మెగా చిప్ప అనేది నీ చేతిలో పడుతుంది. పిల్లలు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకొని ఫోకస్ చేసుకోవడమే. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒక ఛానల్లో ఒకసారి ఏం చెప్పారంటే రే ఆప్టిక్స్ ఇంపార్టెంట్ సార్, అందులోంచి 3 క్వశ్చన్లు వస్తాయని చెప్పారు. ఒక ఛానల్లో ఒకసారి ఏం చేసినట్టు అదంతా వదిలే, నీకు రే ఆప్టిక్స్ ఈజీయా కాదా, చెప్తే అర్థమవుతుందా లేదా, రే ఆప్టిక్స్ ని పట్టుకో, నేర్చుకో, షార్ట్ నోట్స్ రాసుకో, PYQs చేసుకో, దాన్ని పర్ఫెక్షన్ చేసుకో. ఎగ్జామ్ లో అందులోంచి క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ రాకలేదనుకో దేవుడు దయ్యాది, నువ్వేం చేయగలవు చెప్పు. ప్రిపరేషన్ మాత్రమే నీ చేతిలో ఉంది. ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుందా రాదా అనేది దేవుడి చేతిలో ఉంది. ఒకసారి ఆలోచించు, నువ్వే ఆలోచించు. నేను ఏమన్నా అంటే ఇగో నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక ఎగ్జాంపుల్, నేను ఆ ఎగ్జాంపుల్ ప్రతిసారి ఇస్తున్నా, ప్రతిసారి ఆ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నేను మళ్ళీ చెప్తా ఒకసారి చూడండి. ఇది ఓన్లీ ఆ షిఫ్ట్ లో ఉంది పేపర్. నేను మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చదవంటారా ఈజీగా ఉంటుందని చెప్పాను, అందులోంచి క్వశ్చనే రాలే. ఇంకోటి వేవ్స్, ఇప్పుడు చూడండి ఒక్కసారి చూడండి. వేవ్స్ చాప్టర్ మనం 4 గంటలు 5 గంటలు చేసినాం, అందులోంచి క్వశ్చన్ వచ్చింది ఆ రోజు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ 2 వచ్చినాయి, ఎలక్ట్రిక్ చార్జెస్ ఒక 3 వచ్చినాయి. చేయలే. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం వద్దురా అన్న 3 వచ్చాయి. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి రాలే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఒకటి వచ్చింది, థర్మోడైనమిక్స్ ఒకటి, KTG ఒకటి, పక్కా వస్తూనే ఉన్నాయి థర్మోడైనమిక్స్, KTG. అవి లేకుండా క్వశ్చన్ పేపరే లేదు. ఓకే, మెగా చిప్ టెన్షన్ లో ఇదేం జోక్స్, టెన్షన్ కాదురా, నేను అది మీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్తున్నా. నేను ప్రీమియం చిప్ అది. ఓకే రైట్. ఇంకోటి ఒకసారి చూడండి. న్యూక్లియర్ నుంచి ఆసారి క్వశ్చన్ రాలి, డ్యూయల్ నేచర్ నుంచి కూడా క్వశ్చన్ రాలి. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు. 27th January మార్నింగ్ షిఫ్ట్ ఇది. 27th January మార్నింగ్ షిఫ్ట్ ఇది. మీరు నేర్చుకొని వెళ్ళారు. డ్యూయల్ నేచర్ నుంచి క్వశ్చన్ రాలే, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ నుంచి రాలే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి వచ్చింది, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ 4 క్వశ్చన్లు వచ్చినాయి. ఇది పట్టుకునే వాళ్ళు చెప్పింది. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ లో నుంచి 4 క్వశ్చన్లు వచ్చినాయి కదా, అది పట్టుకునే వాళ్ళు చెప్పింది. అది హై వెయిటేజ్ టాపిక్ అని నేను చూపిస్తా. ఇగో ఈ హై వెయిటేజ్ టాపిక్ అని చెప్పి ముద్ర పడిపోయింది. వేవ్ ఆప్టిక్స్ నుంచి క్వశ్చన్ రాలే. నేను ఒక అమ్మాయికి చెప్పారు, వేవ్ ఆప్టిక్స్ బాగా చదువుకో, నీకు డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది, 2 కూడా రావచ్చు అన్న. అసలు రాలే. పరిస్థితి అర్థమవుతుందా నీకు పరిస్థితి అర్థమవుతుందా? 16 మోడరేట్, అన్ని క్వశ్చన్స్ మోడరేటే, ఈజీగా లేవు, కొంచెం డిఫికల్ట్ కూడా ఉన్నాయి అవి. ఒక్కసారి ఇప్పుడు ఆ రోజు అయితే ఒకసారి చూస్తే ఫిజిక్స్ లో మీరు చూస్తే 12th ఇంపార్టెంటా 11th ఇంపార్టెంట్ అంటే 11th లో ఇందులో 15-16 క్వశ్చన్స్ ఉన్నాయి. 12th స్టాండర్డ్ లోంచి 16 వచ్చాయి, ఇందులోంచి 14 వచ్చాయి. ఇక్కడ 64 మార్క్స్, ఇక్కడ 56 మార్క్స్. చూడు మరి, చూసుకో. అది నీకు ఏ చాప్టర్స్ ఈజీగా ఉన్నాయో దాన్ని బట్టి చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు నేను ఇంకో అనాలిసిస్ చేస్తా, నీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కసారి చూసుకొని నేను PDF నీకు పంపిస్తా, ఒక్కసారి చూసుకొని. ఓకే, ఇలాంటివి చాలా దొరుకుతాయి మీకు, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఒక అనాలిసిస్ ఒకసారి చూడండి. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. నేను అందుకని చెప్తున్నా అంటే స్టడీ యాజ్ మెనీ చాప్టర్స్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు నేను వీక్ ఉంటే మాత్రం లిమిటెడ్, ఎందుకంటే ఎక్కువ చదివి పోగొట్టుకోవద్దు. ఇఫ్ యు ఆర్ ఎ వీక్ స్టూడెంట్ దెన్ స్టడీ, అదర్వైజ్ లేకపోతే ట్రై టు కంప్లీట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. Sir, least ఎన్ని టాపిక్స్? At least 20 chapters. 20 chapters is the best strategy రా, అకార్డింగ్ టు నేను. అంటే ఎక్కువ చెప్పి చేయలేకపోవడం కన్నా కూడా తక్కువ టార్గెట్ పెట్టి అచీవ్ చేసుకోవడం బెటర్ కదా. ఇది మీరు ఇఫ్ యూ ఆర్ ఎ వీక్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ ఫిజిక్స్, focus on limited chapters. Otherwise, try to complete as many as possible. At least 20 chapters. At least 20. Not less than 20. 20 free mock test అనేది వీక్ స్టూడెంట్ ని డిఫైన్ చేయండి సార్.
క్వశ్చన్ చూడగానే వెంటనే ఆన్సర్ చేయగలుగుతారు వాళ్ళు జెమ్స్. క్వశ్చన్ చూస్తే అర్థం అవుతుంది కానీ ఆన్సర్ చేయడం రావట్లే వెరీ గుడ్ స్టూడెంట్స్. అసలు క్వశ్చనే అర్థం కావట్లే వీక్ స్టూడెంట్. క్వశ్చనే అర్థం కావట్లే వీక్ స్టూడెంట్. అసలు క్వశ్చనే అర్థం కావట్లే, ఏం చేయాలో తెలియట్లే. కాన్సెప్ట్ తెలిసినా కూడా వీక్ స్టూడెంట్. యూ కమెంట్ వీక్ స్టూడెంట్. నా దృష్టిలో అది. క్లాస్ విన్న తర్వాత క్వశ్చన్ అర్థం అవుతుంది, చేయగలుగుతుంది. యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్ బట్ యు ఆర్ నాట్ ఫోకసింగ్. నేను క్లాస్ వింటున్నా కానీ క్వశ్చన్ ఏంటో అర్థం అవుతుందిలే కానీ చేయలేకపోతున్నా. క్లాస్ విన్నంతసేపు క్వశ్చన్ బాగానే అర్థం అవుతుంది. క్లాస్ విన్న తర్వాత రివిజన్, యు ఆర్ ల్యాకింగ్ రివిజన్. యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్ బట్ యు ఆర్ ల్యాకింగ్ రివిజన్. మాక్ టెస్ట్, ఫ్రీ మాక్ టెస్ట్, మీకు ఎన్ని మాక్ టెస్ట్ కావాలంటే అన్ని మాక్ టెస్ట్లు రాసుకోవచ్చు. చాలా సైట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ సైడ్ అని, కెరియర్స్ 360 అని, మన వేదాంత్ కూడా సైట్ ఉంది. వేదాంత్లోంచి కూడా చాలా మాక్ టెస్ట్లు రాసుకోవచ్చు. భయంకరంగా వేదాంత్ యాప్లో అయితే ఎన్ని మాక్ టెస్ట్లు రాసుకోవచ్చు. యూ హ్యావ్ మెనీ యాజ్ పాసిబుల్. జేఈ మెయిన్ సైట్లోనే మాక్ టెస్ట్లు ఉన్నాయి, అవి రాసుకోవచ్చు. అలా అయితే నేను వెరీ గుడ్ స్టూడెంట్, కంగ్రాచులేషన్స్. ఏం పర్వాలేదు, స్టేట్ 0లో ఉన్నా సార్. నో యూ విల్ డెఫినెట్లీ జమీమా, నువ్వు మంచి స్కోర్ తీసుకొస్తావు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నువ్వు ఫాలో అవుతున్నావు, నాకు ఐడియా కూడా ఉంది కాబట్టి. ఓకేనా? ఒకసారి చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి నాన్న. దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ చూసుకోండి. ఇది లాస్ట్ నేను మాట్లాడేది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ చూసుకోండి, ఎలా ఉండాలి మీ ప్రిపరేషన్ అని దీన్ని బట్టి చూసుకోండి. ఒకసారి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లోంచి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి నాన్న. ఇగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లో నుంచి అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పా. జనవరి 22, ఇది మీకు కనబడుతుందో లేదో నేను జూమ్ చేస్తా తర్వాత. జనవరి 22, ఏప్రిల్ 2/1/22 వచ్చింది. ఏప్రిల్ 7th అందులోంచి క్వశ్చన్ రాలేదురా. ఏప్రిల్ 7th అందులోంచి క్వశ్చన్ రాలేదు. ఒకసారి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చూసుకుంటే ఏప్రిల్ 4th కానీ జాన్ 26 కానీ క్వశ్చన్ రాలేదు. ఒకసారి ఇటు లాస్ ఆఫ్ మోషన్ నుంచి చూసుకుంటే అసలు క్వశ్చనే రాలేదు. లాస్ ఆఫ్ మోషన్ నుంచి చూసుకుంటే క్వశ్చనే రాలేదు. మరి ఈసారి రావచ్చా అంటే రావచ్చు. చూడు, లాస్ ఆఫ్ మోషన్ లోంచి జనవరిలో రాలే, ఏప్రిల్లో రాలే, జాన్ 23 రాలే, ఏప్రిల్ 3 0 అసలు క్వశ్చనే రాలే. జాన్ 28 కూడా రాలే, ఏప్రిల్ 7th ఇక్కడ రాలే, ఇక్కడ వచ్చింది. చూసావా? ఓన్లీ ఒకటే క్వశ్చన్ వచ్చింది జనవరిలో. ఒకసారి నువ్వు హాయ్ సమీర్ అన్న, హాయ్ మ్యాడ్ మ్యాక్స్, చూడు ఒకసారి. ఇప్పుడు ఎవరన్నారు నాకు, ఎవరు? రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అందులో 3-2 కంపల్సరీ క్వశ్చన్లు వచ్చినాయి. మరి ఈ ఇయర్ వస్తుందో లేదో తెలియదు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లోంచి అది ఇంపార్టెంట్ కాదని వదిలేస్తే నీ షిఫ్ట్ లో రావచ్చు నాన్న, నీ షిఫ్ట్ లో రావచ్చు. నేను అదే అంటున్నా కదా. ఇగో ఇది 0, ఇక్కడ కూడా రాలే. ఒకసారి అబ్జర్వ్ చేసుకోను. ఇవన్నీ ఒకసారి చూడు. వర్క్ ఎనర్జీ పవర్ లో ఇక్కడ క్వశ్చన్ రాలే, వర్క్ ఎనర్జీ పవర్ లో ఇక్కడ రాలే, ఇక్కడ వర్క్ ఎనర్జీ పవర్ లో రాలే. మరి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేటరీ మోషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ స్టార్టింగ్ నుంచి వింటున్నావు సంతోషి, వెరీ గుడ్ నాన్న. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ తులసిరామ్, హాయ్ నాన్న. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ చాలా ఇంపార్టెంట్ అని ఒకరికి చెప్పిన, ఒకటే క్వశ్చన్ వచ్చింది. ఇంకొకరికి ఏం చెప్పినా తెలుసా, అరే రాదేమో అని చెప్పినా 3 వచ్చినాయి. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా? ఇక ఎన్టీఏ ప్రకారం మీరు, అంతేగాని హై వెయిటేజ్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఫిజిక్స్. నేను చెప్పింది అదే. హై వెయిటేజ్ ప్రకారం నీకు ఇది చదువుకోమన్నాను. నువ్వు ఇందులో ఫాలో అయినావు అనుకో, కథం నీడ 0 ఎక్కువ ఉన్నాయి. చూస్తావా? రాలే నీకు అందులోంచి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ లోంచి వచ్చింది ఇంకో క్వశ్చన్. అర్థం చేసుకోవాలి ఒకసారి. గ్రావిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్పిన వాళ్ళకి చూడు, గ్రావిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్తే ముగ్గురికి, అంటే ఈ 3 రోజులు రాసిన వాళ్ళలో గ్రావిటేషన్ రాలే అసలు. గ్రావిటేషన్ నుంచి క్వశ్చన్ రాలే. ఇవి అర్థమవుతున్నాయా మీకు? అందుకే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మీరు ఒక అట్లీస్ట్ 15 to 20 టాపిక్స్ చదువుకుంటే మాత్రం బెటర్ అంటున్నాను.